ఫ్రంట్ లో ఓపెన్స్ మీ వైపు పెట్టుకున్నారు. అది కాదు ఇక్కడ 3 పెట్టింది. 3 ఇదే క్రాస్ కటింగ్, ఇదే నార్మల్ కటింగ్. క్రాస్ కటింగ్కి నార్మల్ కటింగ్కి ఏంటంటే తేడా, క్రాస్ కటింగ్ అంటే షేప్ అనేది నిలబడుతుంది, నార్మల్ కటింగ్ అనేది షేప్ అనేది ఫ్లాట్ అవుతుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు నార్మల్ కటింగ్కే ప్రిఫర్ చేస్తారు. నార్మల్గా ఉన్న వాళ్ళకి షేప్ బాగా కావాలి అనుకున్న వాళ్ళు క్రాస్ కటింగ్ పెట్టుకుంటారు. క్రాస్ కటింగ్కి నార్మల్ కటింగ్కి తేడా. ఇక్కడ వాళ్ళందరి క్రాస్ కటింగ్, నార్మల్ కటింగ్ ఎవరే లేదు. క్రాస్ కటింగ్ అంటే మీకు బ్లౌజ్ అలా తెలిసిపోతుంది, ఇలా క్రాస్ ఉంది. స్ట్రేట్ కటింగ్ అంటే ఇలా లైన్ మీకు అర్థమైపోతుంది. నార్మల్ కటింగ్ ఇప్పుడు నేను చెప్పాను, నార్మల్ అయితే ఇలా పెట్టుకోండి, ఇలాగా ఎగ్జాక్ట్ ఇలా పెట్టేసుకోండి, నార్మల్ వచ్చేస్తుంది. క్రాస్ కటింగ్ పెడితే ఇలా. ఇప్పుడు క్రాస్ పెట్టిన నార్మల్ పెట్టండి. అప్పుడు డిజైన్ ఉంటే కుట్టడం సేమ్ గానీ ఇది ఒకటి మార్చుకోవడం, బ్లౌజులకి డిజైన్ వస్తుంది కదా నాకు. అయ్యో డిజైన్ తర్వాత ఇప్పుడు ఇది కానీ డిజైన్ ఏం లేదు. డిజైన్ పెట్టుకుంటావా? కాదు మేడం, క్రాస్ తీసుకుంటాం కదా అప్పుడు. డిజైన్ కూడా క్రాసే వస్తుంది, గంతే తేడా. అంతేనా? క్రాస్ వస్తుంది డిజైన్ మేడం క్రాస్ మీరు నార్మల్ ఎవరు వేసుకోరు మేడం, అందరు క్రాస్. మీరందరూ కుట్టడం అంతా సేమ్ అబ్బా, జస్ట్ క్లాత్ వేసుకోవడమే డిఫరెంట్. అంతే, క్లాత్ ఇలా వేసుకుంటే స్ట్రైట్, కొంచెం క్రాస్ వేస్తే క్రాస్, అంతే. ఈ బ్లౌజ్లోనే మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఇప్పుడు ఇలా ఉంది, నెక్ ఇటు పెట్టాలా అటు పెట్టాలా అనేది మర్చిపోదు. పీస్ అనేది క్రాస్ ఉండాలి. ఎంత క్రాస్ పెడితే అంత మనకి ఎప్పుడు కూడా ఇలా ఈ ప్లేస్లోనే ఎంత క్రాస్ పెడతాను. ఏదో జస్ట్ నామక వస్తువు ఇలా పెట్టారంటే స్ట్రెచబుల్ ఉండదు, షేప్ నొక్కేస్తుంది. కంపల్సరీ నొక్కేస్తుంది. ఇది మనకి స్లీవ్ రావాలి, ఉన్న దాంట్లో ఇదే అడ్జస్ట్ చేద్దాం అలా కాకుండా ఇలా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంత ఇది వచ్చేసారా, ఇలా పెట్టుకుంటే క్రాస్ సాగి నేను ఇలా పెడతాను, లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్ ఇటు పెట్టాలా, స్లీవ్ ఇటే ఉండాలా, అది వదిలేసే. నెక్ ఇక్కడ ఉందంటే ఇదే ఫ్రంట్ నెక్, ఇటు ఉందంటే ఇదే ఫ్రంట్ నెక్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత క్రాస్ ఉంటే అంత మీకు స్ట్రెచబుల్ ఉంటుంది, షేప్ అనేది కూడా మంచి కంఫర్ట్ ప్లేస్లో కూర్చోండి. ఓకే, ఇప్పుడు ఇది ఇలా పెట్టా, ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా గీస్తుంది. ఫస్ట్ ఎలా ఉందో అలా గీసుకోండి. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కూడా బ్లౌజెసే. మ్యాక్సిమం అందరు జాయిన్ అయిన రీజన్ అది మేడం. ఇది బ్యాక్ నెక్ ఎంత పెట్టుకున్నావో ఫ్రంట్ అంత పెట్టుకుంటే ఇంటికే. మీరు ఏ పరజ్ఞానంలో ఉండి మేడం యాజ్ డీస్ గీమన్నారని చెప్పి గీసేసారు అనుకోండి, అది ఇంటికే. గీసేయడం ఇబ్బంది లేదు మేడం, కట్ చేసిన ఇంకా డీప్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా? అది మర్చిపోవద్దు. మీరు ఎటైనా పెట్టుకోండి, ఎటైనా పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ అనేది 6 inches తీస్తున్నాం దానికి. అన్నీ నా చాయిస్ అయితే అదేమి కొలవట్లేదు, అది అర్థం చేస్తున్నాను లేదు. ఇక్కడ నుంచి ఇది ఉంది కదా షోల్డర్, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది 6, ఇక్కడికి వచ్చింది, అక్కడికే నేను మార్క్ చేశాను 6.
బాక్స్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోండి. ఇక్కడ రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్లో రౌండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదంటే ఇలా వీ షేప్ వచ్చేది. చాలా బ్లౌజెస్ చూసి వీ షేప్ అంటే రౌండ్ తీస్తారు, ఏదో తీసినట్టు పెట్టినట్టు పెడతారు. అది ఏమవుతుంది, మనం వేసుకోగానే తీసుకోగానే ఏమవుతుంది అంటే ఇది వీ షేప్ అయిపోతుంది. వీ మోడల్ అంటారా, ఇంకా మీ చెస్ట్ కూడా ఇట్లా బ్లౌజ్ తీసుకురా. ఇది కావాలంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ మీరు ఇలా డీప్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా డీప్ పెట్టుకొని మంచి రౌండ్ షేప్ ఉంది కదా, దానికి అవసరం లేదు. మన హాఫ్ ఇంచ్ బ్లౌజెస్ అందరు తెచ్చారా? సరే, అందరు బ్లౌజెస్ నాది కరెక్ట్ ఉంటుందా? కరెక్ట్ ఉంటుంది మేడం. ఇది ఇదా కరెక్ట్ ఉంటుందా? అందుకే తెచ్చిన ఎందుకు అట్లా కొట్టాలని మేడం అడిగాము. ఎవరు కుట్టారు? మీ అత్తగారు కుట్టారా? మా అమ్మ టైలరా? అందరూ టైలర్స్ వాళ్ళ ఇంట్లో. అందుకే సేమ్ మనం ఎలా ఉందో యాజ్ అలాగే నెక్స్ట్ ప్రాసెస్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇవ్వండి. 2 ఇక్కడి నుంచి ఇక్కడికి 2 మేడం ఫ్రంట్ 2 బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ 2 అంటే అక్కడ ఆల్ రౌండ్ అండ్ ఫ్రంట్ 2 ఒక లైన్ తీసుకోండి. ఇక్కడ చిన్న పాయింట్లు ఉంటే అయ్యే గుర్తు పెట్టుకోండి. కావాలంటే 1-2 సార్లు చెప్తాను నేను. అవి పాయింట్స్ అని ఇప్పుడు ఇది యాడ్రెస్ తీసుకున్నా కదా, తీసుకున్న దాన్ని ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఎందుకు తీసుకోలేదు? క్రాస్ పట్టి అనేది వస్తుంది, యాడ్ అవుతుంది కదా, దానికోసం నేను మైనస్ చేశాను. ఈ 2 కూడా ఒక్కొక్కరు చెప్తారు ఈ పట్టి మినిమం అది 6 ఇంచెస్ ఉండాలి. 6 కన్నా చాలా చిన్నగా వేసుకుంటారు. మాకు షేప్ పట్టీలు మాకు చిన్నగా కావాలి, పెద్దగా కావాలి అని ఉంటాయి కదా. షేప్ బెల్ట్ అంటే ఏంటో తెలుసా? షేప్ బెల్ట్ కొంతమందిది పెద్ద కావాలంట, కొంతమంది పెద్ద వద్దంట, కొంతమంది చిన్నగా కావాలంట. అలాంటివి వచ్చినప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అంటే పెద్దగా కావాలి అన్నప్పుడు ఇది 2.5 తీసుకోండి. అప్పుడు షేప్ బెల్ట్ పెద్దగా వస్తుంది. చిన్నగా కావాలి అంటే మినిమం ఇంత అయితే ఉంటుంది, ఇంతకంటే చిన్నగా అంటే ఎవరో పెట్టుకోండి. ఓకేనా? ఏం చేస్తారు? పెద్దగా కావాలంటే షేప్ బెల్ట్ పెద్దగా కావాలంటే 2 కట్ చేసి 2.5 కట్ చేయాలి. అటువైపు కూడా 2.5 కట్ చేసుకోవాలా? 2.5 అంటే ఇప్పుడు సైజుని బట్టి కాదు అది కట్ చేసి. ఎవరైనా కస్టమర్ మిమ్మల్ని షేప్ పెట్టి కానీ మ్యాక్సిమం ఎంత ఉండాలి మేడం అంటే 2 ఇది ఉంది కదా నెక్, ఇది నెక్ వైపు ఈ చెస్ట్ గ్యాప్ అనేది ఉంటుంది చూసారా? ఈ సైజెస్ కూడా రాస్తుంది. చిన్న సైజ్ 26 to 30 సైజ్ 3.5 గ్యాప్ ఉంటుంది. ఎంత మేడం? 30. అది ఆ గ్యాప్ అంటే ఉక్కు పట్టి కాజా పట్టి దగ్గర వచ్చిందా? షేప్ పాయింట్ నిలబడుతుంది. ఎంత మేడం? 26 to 35 మేడం. వీడియో ఆపించండి. 34 కాదు 38 వరకు కూడా తీసుకోవచ్చు. ఓకే. 30 to 38 4 ఇంచెస్ ఒక మార్క్. ఇప్పుడు నాకు 4 వేస్తారా? నీకు 4 ఇంచెస్. ఇప్పుడు మేమందరం కూడా 4 తీసుకొచ్చాం. మీ అందరు కూడా 4 తినేది 30 కదా మేడం? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ 4 తీసుకోండి. అంతా లావ్ హెవీ పర్సనల్ ఆఖరి విజయలక్ష్మి కూడా తీసుకోవచ్చు 4.
తన నడుము ఎంతో చూసి 38, 36 ఎంతో వస్తుంది నడుము సైజ్. అంటే నడుము పెద్దగా ఉన్న వాళ్ళు 3.5 తీసుకున్నాం. అలా చూసి చెప్పేయాలంటే అలా కుట్టాలని కుడితే మీకు ఐడియా 36 అలాగా బాడీని చూసి చెప్పేసేటట్టు మీరు కొన్ని క్లాత్లు కొట్టినా కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఉంది కదా చాలానే కుట్టాను. అదే మేడం. అందుకే మీకు ఫిక్స్డ్ చెప్పేస్తున్నాను. మీకు ఈ పాయింట్ ఇంతే తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను మీకు. అంటే నెక్ వైపు నుంచి 4 ఇంచెస్ వెళ్తున్నారు. 4 ఇంచెస్ అది కూడా డాట్ కోసం, డాట్ పాయింట్ కోసం నేను చూపించే. కింద టక్కుంటూ వస్తుంది కదా ఆ బేస్మెంట్ కోసం చూపించే. ఇక్కడికి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్. ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ చేసుకున్నారు కదా 4 ఇంచెస్, ఆ కింద నుంచి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి 1/2 ఇంచ్ డౌన్. మీరు 4 ఇంచెస్ చెస్ట్ పాయింట్ దగ్గర తీసుకున్న డాట్ పాయింట్కి ఆ కిందకి 1/2 ఇంచ్ తీసుకోవాలి. 1/2 ఎవరు తీసుకోవాలి అంటే నార్మల్ మీడియం చెస్ట్, నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళు, హెవీ చెస్ట్ ఉంటుంది చూసారా అదే సైజులో 30 సైజులోనే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు 1 ఇంచ్ తీసుకోవాలి. ఇంతే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి, నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి, మామూలుగా చెస్ట్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ ఎందులో వస్తుందంటే ఈ ఒక్క పాయింట్లోనే వస్తుంది. నార్మల్ చెస్ట్ వాళ్ళు 1/2 ఇంచ్, నార్మల్గా మామూలు మీడియం ఉన్న వాళ్ళు మీరు 1/2 ఇంచ్ తీసుకోండి. హెవీ చెస్ట్ ఉంటుంది కదా వాళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకోండి. ఇలా ఒక లైన్ డ్రా చేశాను. 1/2 ఇంచ్ ఎక్కడైతే తీసానో అక్కడ ఒక 1 లైన్ డ్రా. ఇవే ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా ఈజీ బ్లౌజ్. ఈ చెస్ట్ పాయింట్ ప్లేస్లో మీరు గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్స్ చాలా కళ్ళు మూసుకొని బ్లౌజ్ కుట్టేయచ్చు. ఈ ఎక్కడైతే మనం తీసుకున్నామో 1/2 ఇంచ్కి ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్, ఇటువైపు నుంచి ఒక 1 ఇంచ్. ఎవరికైనా మీరు 1 ఇంచ్ తీసుకుంటారు. మీరైతే 1 ఇంచ్ పెంచుతారు కదా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి, వాళ్ళ మట్టుకే 1.2 ఇంచెస్ తీసుకుంటారు. అది ఎందుకు? హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ దించుతాం కదా వాళ్ళకి మట్టుకు 1.2, 1.2. రాసుకున్నారా? చెప్పాలా? ఈ కింద ఇక్కడ నుంచి మనం 1/2 ఇంచ్ తీసుకుందాం చూసారా, అక్కడి నుంచే 2.5. ఇక్కడ నుంచి 2.5. ఈ డాట్ సైజు ఏ సైజు వాళ్ళకైనా కూడా పెరగదు. ఇంకా 2.5 ఫిక్స్. 3 ఇంచెస్, 3.5 ఎట్టి పరిస్థితుల్లో తీయకండి. 2.5. ఇది ఎంత 1 ఇంచ్. ఇలాగ 1 లైన్ డ్రా చేసుకున్నాను నేను. ఇటు నుంచి 1 ఇంచ్కి 1 ఇంచ్కి ఇటు నుంచి ఇది ఒకసారి చెప్పండి. 1 ఇంచ్ ఇటు సైడ్ 2.5. ఇక్కడ నుంచి 2.5 మార్క్ చేశాను. 1/2 ఇంచ్ దించిన దగ్గర నుంచి పైకి 2.5. ఈడ నుంచి 2.5. మనం 1/2 దించుకున్నాం కదా అక్కడ నుంచి 2.5 మార్కింగ్ చేసాం. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్, ఇటువైపు నుంచి ఒక 1 ఇంచ్. ఇప్పుడు 1/2 ఇంచ్ ఎక్కడి నుంచి దించారో అక్కడ నుంచి 2.5. 2.5. ఇక్కడ నుంచి పెట్టద్దు. కిందకి దింపిన దగ్గర నుంచి 2.5 తీసుకోవాలి. 1/2 ఇంచ్ నుంచి 2.5. ఓకే. ఇవే ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. షేపులో కరెక్ట్గా 2.5 అంటే 2.5 దిగాల్సిందే. మీరు కొంచెం కూడా ఎక్కువ దగ్గర చూసుకుంటే షేప్ అవుట్. ఓకే. ఇటు నుంచి 1 ఇంచ్, ఇటు నుంచి 1 ఇంచ్. ఆ 1 ఇంచ్కి ఈ 2.5కి నుంచి ఒక లైన్, ఇటు నుంచి ఒక లైన్ తీసి ఇక్కడ నుంచి 2 గీసుకున్నాం కదా మనం ఫ్రంట్ నెక్లు. ఓన్లీ ఫ్రంట్ నెక్లో మాత్రమే 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేస్తాం. 1 ఇంచ్. నేను ఇప్పుడు ఇందాక గ్యాప్లు చూపించాను కదా, గ్యాప్స్ మధ్యలో ఎంత గ్యాప్లు వచ్చాయి. ఈ బ్లౌజ్లో ఆ గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఈ బయటకి ఒక 1/2 ఇంచు
ఎక్స్ట్రా తీసుకుంటాం. ఎక్స్ట్రా తీసుకుని ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడి నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేస్తాం. మేడం మీరు తీసుకుంటుంది ఇక్కడే కదా, ఇక్కడ తీసుకోవట్లేదు కదా, మరి వస్తుందా అంటే వస్తుంది. మీరు తీసుకోవాల్సింది ఇక్కడే, ఆ గ్యాప్ అనేది రాదు. అంటే ఆ 2 ఇంచ్ దగ్గర నుంచి ఇలా ½ ఇంచ్ పెంచారు. పెంచాం, బయటకు పెంచాం. పై పట్టు ఎక్కడ ఆమ్ రౌండ్ దగ్గర అటు నుంచి ఇటు నుంచి ½ ఇంచ్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని చంక వరకు ఇలా క్రాస్గా. మళ్ళీ ఇక్కడ పెంచొద్దు, క్రాస్గా తీసేసుకుంటాం. అది కింది వరకు కొట్టలే కదా మేడం లైన్ మీద, ఇక్కడ వరకు అంతవరకే కదా ½ ఇంచ్. అంతవరకు ½ ఇంచ్ పెంచాను. ½ ఇంచ్ పెంచి ఇలా తీసుకున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ½ ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ ½ ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ ½ ఇంచ్. ½ ఇంచ్ తీసుకొని ఇక్కడ నుంచి మనం మార్క్ చేసుకున్నాం కదా 2.5. అవునండి. అక్కడ నుంచి ఈ ½ ఇంచ్కి ఒక లైన్ రాసేసుకోండి. ఎటువంటి షేప్లు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. ½ ఇంచ్ బయట పెంచిన తర్వాత ఇక్కడి నుంచి ఒక ½ ఇంచ్ మళ్ళీ నేను పైకి పెంచి ½ ఇంచ్ పైకి పెంచి ఇక్కడి నుంచి 2.5 ఒక లైన్. తర్వాత ఇది ఉంది కదా, ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ తీసుకొని మేడం అక్కడ మీరు ½ ఇంచ్ పెంచాక మళ్ళీ పైన ½ ఇంచ్ ½ ఇంచ్ పెంచారు. పెంచి ఇది ఉంటే మరి ఇక్కడ షేప్లు ఇవ్వద్దు, రకరకాల షేప్లు అసలు ఇవ్వద్దు. జస్ట్ లైట్ కర్వ్ ఇస్తే చాలు. 1 ఇంచ్కి 1 ఇంచ్ ఇందులో ½ ఇంచ్ అవును. మీరు బయటికి ½ ఇంచ్ గీసిన తర్వాత మళ్ళీ దాని నుంచి మళ్ళీ పైకి ఒక ½ ఇంచ్ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి లైన్ గీసారు మేడం. ఇవే మీరు గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. ఎలా గుర్తుపెట్టుకోవాలి నిద్రలో లేపినా కూడా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇది ఏం చేంజెస్ లేవు నార్మల్ బ్లౌజ్కి. ఏ బ్లౌజ్కైనా మీరు ఇవే ఫాలో అవ్వాలి. జస్ట్ ప్లేస్ నిద్రలో లేపినా కూడా అటు చూడు 2 1 2 ఎంత నిద్రలో లేపి చెప్తున్నా టేబుల్ నీకు వచ్చిన ఫోటో అలాగా ఇవి మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అభిలేష ఈ ఫోటో వీడియోలో దేనికి రాదా? ఒక్కొక్క ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోండి. అట్లా తీసేసేయి. మీరు ఫోటో ఎందుకంటే ఇది మనం 6 ఇంచెస్ దగ్గర గీస్తున్నాం కదా, ఇలాగా 6కి ఇలాగా చూపిస్తే రౌండ్ లోతు ఎలా తీసుకోవాలని మీకు డౌట్ క్లియర్ కోసం నేను గీస్తున్నాను అన్నమాట. ఇది మనం గీసుకున్నాం బ్యాక్లో కదా, ఇందులోనే మనం ఒక ½ ఇంచ్ కర్వ్ తీసుకోవాలి. ఇలా ఇది బ్యాక్ ఫ్రంట్లో లోతు ½ ఇంచ్ ఇలా ఈ రకంగా తీసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికో తీయద్దు. కొంతమంది ఇక్కడ నుంచి ఎందుకమ్మా అక్కడి నుంచి అదే డౌట్స్ అని అక్కడి నుంచి తీస్తే ఆ బద్దన సన్నం అయిపోయింది, అందుకే అలాగే అయిపోయింది. ఇప్పుడు ఉన్న దాంట్లో ½ ఇంచ్ పెంచారా? ఇప్పుడు 6 అనేది మనం తీసుకున్నాం కదా బ్యాక్ లో. ఫస్ట్ బ్యాక్ లో తీసుకొని 1 ఇంచ్ మనం తీసుకున్నాం, దాంట్లో ½ ఆ 1 ఇంచ్ అనేది ఇది కదా. అది లోతు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలని మీకు ఐడియా రావడం కోసం నేను మళ్ళీ బాక్స్ అనేది గీసాను. నేను తీసుకొని కరెక్ట్గా ఈ బాక్స్ లోనే ఇలా తీసుకో. ఇక్కడ నుంచి దయచేసి తీయద్దు, ఎందుకంటే ఇక్కడ నుంచి తీసేస్తారు. ఇక్కడ నుంచి ఉంటుంది షోల్డర్ ఇంత ఉందో ఇంత వస్తుంది. మీరు అందుకే అందుకని నేను అన్ని డౌట్స్ మొత్తం అడుగుతున్నాను మిమ్మల్ని. మీకు బ్లౌజులకు తెలిసిపోయి ఎవరైనా వేసుకున్న చిట్కాలో మీరు మిస్టేక్ పట్టేస్తారు మేడం. తెలిసిపోదు, అందుకని కుట్టుకుంటాం కాబట్టి అలాగ ఐడియా వస్తుంది. మేము కూడా ఇది కూడా ఈ ప్లేస్ లో నుంచి అసలు తీయద్దు. మనకి ముడత వచ్చింది ఇక్కడే, ఈ ప్లేసే, మీకు ఇక్కడ రాదు. ఇక్కడలోనే మీరు ఈ లోత్ అనేది తీసుకుంటే చాలు. అది కూడా ఎలా తీసుకోవాలని చూపించాను నేను. ఓకేనా? అది అన్నీ ½ ఇంచ్ చాలు. ½ ఇంచ్ చాలు. ఈ డాట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్, అది ఎక్కడ తీసుకోవాలని అందుకే డబ్బా గీసారు. ఈ లోత్ తీసుకున్న తర్వాత ఈ బాక్స్ తీసుకున్నారు కదా ½ ఇంచ్కి
ఇది ఈ లైన్ స్ట్రైట్గా 3.5 మేడం బాక్స్ గీసిన దానికి హాఫ్ ఇంచ్ జరపాలి, ఇటువైపు జరగాల. హాఫ్ ఇంచే ఓన్లీ అంటే ఇది మధ్యలో కాదండి. కాదు, మధ్యలో తీస్తే అది అడ్డు వెళ్తుంది. ఈవెన్గా ఇటే రావాలి. ఈ 2.5 పెట్టుకున్నాం చూసారా, కరెక్ట్గా అది అక్కడికే రావాలి. ఇందులో మ్యాచ్ అయిపోవాలి. ఈ షేప్ డాట్ ఈ షేప్ డాట్ ఆమ్ రౌండ్ నుంచి 3.5. హాఫ్ ఇంచ్ ఇటువైపు తీసుకోవాలి. ఎటు మనం ఖర్చులు పెట్టిన లైన్ వేసుకోవాలా? 4 ఇంచ్ 3.5 మేడం 4 3.5 3.5 ఏంటి ఏంటి ఎలాగా హాఫ్ ఇంచ్ ఇటువైపుకి, నెక్ వైపుకి కాదు, అది ఆమ్ రౌండ్ వైపుకి ఆమ్ రౌండ్ డౌన్ తీసుకొని 3.5కే లోతు తీసిన తర్వాత 3.5 ఉండాలి డాట్. ఇదిగో ఇలా మ్యాచ్ అవ్వాలి దీనికి దీనికి. ఇది కూడా పావు ఇంచు జస్ట్ ఇలా. మేడం ఒక్క నిమిషం. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర డీప్ తీసుకున్నాం కదా, ఇక్కడ డీప్ తీసుకున్నాం. అక్కడ నుండి కాకుండా కొంచెం అటువైపు హాఫ్ ఇంచ్ జరిపి పెట్టారు. జరిపి పెట్ట మేడం ఇక్కడికి హాఫ్ ఇంచ్ పాయింట్ జరిపోయినా లేదు చూడండి, ఇదిగా హాఫ్ ఇంచ్ జరిపా. ఇక ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్ లోతు కాకుండా అటు పక్క హాఫ్ ఇంచ్ జరిపి అక్కడ నుండి 3.5కి మార్క్ చేసారు. అది దేనికోసం మేడం? షేప్ రానికి అవన్నీ ఏదో అంటారు కదా మేడం, టక్స్ షేప్ పాయింట్ అంటారు. దాన్ని ఏదో అంటారు మేడం, అది కటోరా బ్లౌజ్కి రాదు. అది ఆ లైన్ ఏమో అంటారు మేడం దాన్ని. దాంట్లో ఇలా వేసేసుకో 3 డాట్స్. 3 డాట్స్దే నేను చెప్పేది, ఓకేనా? ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ 4 ఎందుకు వస్తుంది తెలుసా, ఇవి ఎక్కువైపోయినాయి. బ్యాక్లో ఫ్రంట్ ఎక్కువైపోతుంది కదా, అప్పుడు ఏం చేస్తుందంటే ఇంకో డాట్ వేసేస్తుంది. అది అలా ఈ కార్నర్ నుంచి హాఫ్ ఇంచ్ ఇటు జరిపి ఇక్కడ నుండి 3.5 ఖర్చు వద్దనే తెలియదు. మీరు చెప్తే నేను చెప్తాను. అయిపోయిందా? ఇది ఉందా? ఇప్పుడు 3 డాట్ హుక్కు పట్టి కాదా పట్టి దగ్గర డాట్, ఈ మధ్యలో డాట్ వస్తుంది కదా, ఆ డాట్ అనేది ఇది ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఇది హాఫ్ ఫోల్డ్ చేయాలి. 1 ఇంచ్ ఉన్నది కదా, ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి. ఇది కూడా 2.5 ఉండాలి. ఇది మేడం అక్కడ పావు ఇంచు, ఇక్కడ హాఫ్ ఇంచు, అక్కడ 1 ఇంచ్. ఇంకా పావు హాఫ్ అదే అక్కడ 1. 1.5 ఇది 2.5, ఇది 2.5, ఇది 3.5. ఇది మీకు ఇలా చూస్తే ట్రయాంగిల్ రావాలన్నమాట. ట్రయాంగిల్ తెలుసుగా, ట్రయాంగిల్ కనబడాలి. ఇటు నుంచి చూసినా ట్రయాంగిల్ కనబడాలి, ఇటు నుంచి చూసినా ట్రయాంగిల్ కనబడాలి, ఇటు నుంచి చూసినా ట్రయాంగిల్ రావాలి. ఆ ట్రయాంగిల్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మళ్ళీ ఒక ఫోటో. ఇంకా కింది పాయింట్ ఇంకా కొంచెం కింది కాలేదు కదా, పట్టి ఇంకేంటి కిందికి ఎక్స్ట్రా ఉన్నది ఏమన్నా క్రాస్ పట్టి. హాస్పిటల్కి క్రాస్ బట్టి సపరేట్ చేస్తాం. ఇందులోనే తీసేస్తారా క్రాస్ బట్టి? అదే అన్ని ఏం మేడం ఫోటో తీసిన ఫోటో తీసారా? వద్దా? ఫోటో తీసేవా? డౌట్స్ వస్తూ ఉన్నాయి నాకు. కొంచెం డౌట్స్ వస్తాయి వీటి దగ్గర. ఎక్కడ చెప్పు కదా నేను. అవును అదే కదా ఇది, ఆ, అది ఇది. అవును నేనేం చేశాను, లోతు తీసారు. మామూలుగా మీకు లోతు ఏ ప్లేస్లో గీయాలో ఐడియా కోసం నేనేం చేస్తాను 6 నుంచి ఇలాగా 6గా మార్కింగ్ చేస్తాను. ఒక డబ్బా తీసి అందులోనే లోతు తీసాను. ఆ బాక్స్ ని లోతులాగా తీసుకున్నారు. రోజు తీసి దాని పక్క నుంచి హాఫ్ ఇంచ్
ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మీకు పాయింట్ ఎవరికైనా ఉన్నాయా? బ్రౌన్ షీట్ వేసుకున్నప్పుడు ఐడియా వస్తుంది అప్పుడు డౌట్స్ ఉన్నాయా? బ్రౌన్ షీట్ ఇంకా మీకు మేము మార్క్ చేసినప్పుడు మార్క్ చేసినప్పుడు డౌట్స్ ఉంటే చెప్పండి, అది చెప్తా మళ్ళీ. అప్పుడు మీరు మార్క్ చేసి చేస్తే మేడం ఒక్కసారి చేస్తే రఫ్గా రఫ్ ఏమన్నా మేడం చేయండి మేడం మీరు 12 అయ్యింది. ట్రయాంగిల్ ఫినిష్. ఫ్రంట్ పార్ట్ ఫినిష్, బ్యాక్ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ హ్యాండ్ చెప్పి హ్యాండ్ చెప్పాక చెప్పండి. షేప్ బెల్ట్ అయిపోయింది. షేప్ బెల్ట్ చెప్పేసేయండి మేడం. షేప్ బెల్ట్ ఎలా తీసుకుంటారంటే మీ నడుములోనే 4 భాగం ఉన్నారు కదా, ఎంత? 8.5 వచ్చింది. 7.5 + 1 = 8.5 అనేది తీసుకుంటే చాలు. షేప్ బెల్ట్ ఫుల్ ఏంటి మరి ఇంకొక షేప్ బెల్ట్ 8.5 తీసుకుంటాం. నడుములో 4 భాగం 7 వచ్చిందా? 3 పాయింట్ ఉండాలి. ఇలాగైనా తీసుకోండి, కొన్ని ఎక్కువ తక్కువ అయితే కట్ చేసుకోండి, మళ్ళీ అది ఫాలో అవ్వకంటే. ఇది ఉంది కదా, ఇది క్లోజ్ అయిపోతుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5 వచ్చింది. 6.5 ఇది 3 ఎంత? 9.5 ప్లస్ మళ్ళీ 1 నుంచి యాడ్ చేస్తాం కదా, యాడ్ చేస్తే 8.5 7.5 + 9.5 ఇలా తీసుకోండి మీరు ఖర్చు. అంటే ఫ్రంట్ పార్ట్ని అది మెజర్మెంట్ చేసి కట్ చేయమని అంటున్నారు. హ్యాండ్ తీసిన తర్వాత తీస్తాను. షేప్ బెల్ట్ అందులో రావట్లే. హ్యాండ్స్ హ్యాండ్ తెలుసు కదా, జస్ట్ 4 భాగం 8.5 కదా, 8.5 ఉంది. ఇంకా ముక్కకి ఇంకా ఏమి యాడ్ చేసేది లేదు. హాఫ్ హ్యాండ్సే కదమ్మా? అంతే. హోల్డింగ్ ఇలా చేసుకున్నాను. 6 ఇంచెస్ కదా మేడం హ్యాండ్స్కి ఎప్పుడైనా క్లాత్ 4 ఫోల్డింగ్స్లోనే ఉండాలి. అంతే. ఇది ఎంత? ఎంత కావాలి? 6 హ్యాండ్ 6 4 6 అంటే 6 అంటే హాఫ్ హ్యాండ్స్ వస్తుందా? ఇది మనం 1 ఇంచ్ ఫోల్డ్ చేయాలి. ఇక్కడ 1/2 ఇంచ్ అటాచ్ అయిపోతుంది. 6.17 మళ్ళీ ఒక 1/2 ఇంచ్ కుట్టాలి. 1/2 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ ఫోల్డింగ్. ఎంత కావాలి? 2 ఇంచెస్. మనకు 6 కావాల్సింది 2 ఇంచెస్ తీసుకో. అదేంటంటే ఈ నార్మల్ బ్లౌజ్కి ఒకవేళ మీ లైనింగ్ బ్లౌజ్ వేస్తారు, హ్యాండ్ అటాచింగ్ ఓన్లీ 1 ఇంచ్. ఇది 1 ఇంచ్ ఫోల్డింగ్కే వెళ్తుంది కాబట్టి. అర్థమైంది? ఇక్కడ ఒక లైన్ తీసేసి 8.5 తీసుకున్నాను. 8.5 విడ్త్ 3 ఇంచెస్. ఇది 2 ఇంచెస్. ఈ స్కేల్స్ వచ్చి మేము చాలా అడ్వాంటేజ్. షేపులు అసలు తీయాలంటే కింద మీద పడేటోళ్ళం మేమైతే. మాకు అప్పుడు ఆ షేపులు లేవు, ఆ స్కేలు లేవు. చచ్చిపోయేదాన్ని షేపులు దాకా. నిజంగా చాలా టార్చర్ అయిపోయింది.
లూజ్ 5 ఇంచెస్, 6 ఇంచెస్ ఖర్చు, 6.5 ఖర్చు, 6.5 ఖర్చు. హాఫ్ ఇంచ్ 1.5 కదా, 1.5 మార్క్. అంటే ఇదే స్టిచ్చింగ్ లైన్. ఈ ప్లస్ 1 స్టిచ్చింగ్, ఇది ఖర్చు. ఇది హ్యాండ్. ఇది ఏంటంటే నార్మల్ హ్యాండ్ కాబట్టి మనం మినిమం ఇంత ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి దానికోసం నేను 2 ఇంచెస్ పెంచింది. ఎప్పుడు 1 ఇంచ్ అంటారు కదా అంటే కాదు, అందుకోసం నేను 2 ఇంచెస్ పెంచింది. మిగిలిన ముక్కతో షేప్ పెడుతుంది. ప్లస్ 5 plus 1.6 1.5 extra 4. మార్క్ వీల్ లేదు కదా, మార్క్ వీల్ ఉంటే మార్క్ చేసుకుంటే ఉంది గీతలు తీసుకునే పని ఉంది. అంతా అయిపోయినా చెప్తుంది. మార్క్ వీల్ ఉంటే మీద నడన్ బెల్ట్ తీసేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇంకా మెల్లిగా నడుం బెల్ట్ ఎంత ఉండాలి అని అంటే ఈ బార్డర్ ఉంటే 1.5 ఉంటే సరిపోతుంది. బార్డర్ లేకపోతే 2 ఇంచెస్ ఉండాలి. అప్పుడు హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటానికి ఫోల్డ్ చేస్తున్నాం. ఇది నడుం బెల్ట్ 2 ఇంచెస్. 4 ఉంటే 1.5, 4 లేకపోతే 2 ఇంచెస్. ఇప్పుడు షేప్ బెల్ట్ చెప్పాను కదా నేను, ఎంత 9.5 అన్నాను కదా. అంటే 4 లేకపోతే 2 ఇంచెస్. 4 ఉంటే 1. 4 ఉంటే 4 లేకపోతే 9.5 తీసుకో. ఈ పక్క 3, ఈ పక్క 2.5. ఒక పక్క 3 ఇచ్చుకోండి, ఒక పక్క 2.5 ఇచ్చుకోండి. ఒక పక్క 3, ఒక పక్క 2. 3 నుంచి 2.5 కలుపుతుంది. ఇది మళ్ళీ ఒకసారి ఆమ్ రౌండ్ వైపుకి వెళ్ళాలి. ఇది ఉక్కు పట్టి కాజా పట్టి వైపుకి రావాలి. ఎక్కువ ఈ 10 మేడం. ఇటు 3 అటు 2.5. 3 ఉన్నది ఉప్పుపట్టి కాచపట్టి 3 ఉన్నది ఉక్కుపట్టి కాజపట్టి 2.5 ఇక్కడ సైడ్. ఇప్పుడు బ్లౌజెస్ చాలా చేంజ్ ఏంటో తెలుసా, ఇది ఇటువైపు వేస్తున్నారు, ఇది ఇటువైపు వేస్తున్నారు. ఏదైనా ఎటువైపునా వేసుకో. అంటే అటువైపు వేసుకున్నా మరి అట్లా వేస్తున్నారంటే వేస్తున్నారు అలా. ఇప్పుడు ఇటువైపు వస్తుంది ఎక్కువ, ఇటువైపు తక్కువ వస్తుంది. కట్ వాళ్ళు అట్లా వేస్తుంది. ఏం కాదు, పెద్ద డిఫరెంట్ ఏం కాదు. 1/2 ఇంచ్ వేద్దాం అలాగా. ఉండదు మేడం, మళ్ళీ కనిపించేస్తున్నారు. ఇంకో బ్లౌజ్ అక్కడ ట్రై చేద్దాం. చెప్తున్నాం కదా, ఇదే ఫాలో అయ్యండి. కుట్టి అలా ఒకటి కుట్టి చూడండి తెలిసి. ఇవి ఎన్ని పీసెస్ షేప్ బెల్ట్లోని 4 పీసెస్ కంపల్సరీ ఉండాలి మెయిన్ క్లాత్. తర్వాత లోపల షేప్ బెల్ట్కి ప్యాంట్ బిట్ వేయండి. ఇదే 2 వేసుకొని కుట్టుకుంటే చెస్ట్ వచ్చేసరికి ఇది ఇలాగ అయిపోతుంది. ముడతలు అయిపోతుంది. చెస్ట్ అన్నది దీని మీద పడిపోతుంది. షేప్ అనేది నుంచోదు. దీంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి అంటే స్టిఫ్గా ఉన్న ముక్క ఉంటాయి కదా, పాత బట్టలు ఉంటాయి కదమ్మా, ప్యాంట్ బెల్ట్లో, నిక్కర్లో, షర్ట్లో ఉంటాయి కదా, లోపలికి వేసేసుకోండి. స్టిఫ్గా ఉండేటట్టు చూడండి. మినిమం ఎక్కువ శాతం స్టిఫ్గా ఉంటే చెస్ట్ దీని మీద కాదు, లేదంటే ఇలా ముంచిపోతుంది. ఒక బెల్ట్ లాగా వేసుకున్న వేసుకోపోయినా లైట్ భద్రం పెట్టుకోవచ్చు.
బటరం పెట్టుకోవచ్చు కానీ గమ్ము ఉన్నది కాకుండా గమ్ము లేనిది ఉంటుంది కదా, అదే పెట్టుకోవచ్చు. ఓకే. ప్యాంట్ బిట్లు అవి ఉంటాయి కదా పాపలు, అవి పెట్టుకోండి. మన డ్రెస్ కూడా మళ్ళీ లేవా క్లాత్ ఇక 4 పీసెస్ కట్ చేసిన తర్వాత నడుము పెట్టగా ఉక్కు పట్టి కథ పట్టి కాదు. ఉక్కు పట్టి కాద పట్టి కావాలి, మెడ ముక్క కావాలి. నువ్వే తీసుకున్నాను ముక్కుంది కదా. సేమ్ సైజెస్ ఇప్పుడు షేప్ పెడితే షేప్ పెడితే 3 తీసుకున్నాను. ఉక్కు పట్టి కాద పట్టికి ఎంత చెప్పాను? 2 2 ఇంచెస్ ఉంటే చాలు. ఉక్కు పట్టి కావాలి షేప్ పెట్టి. ఈ 360 ఇప్పుడు నెక్ పీస్ కావాలి, క్రాస్గానే తీయాలి. 1 ఇంచ్. అది నెక్ పీస్ అనేది ఇక్కడ ఇక్కడ మనం గౌన్ లెక్క Hemming ఫ్రాక్ కి బాక్స్ చేయలేదు. ఓకే ఓకే లోపలికి 3 2.5 నెక్ పీస్ పెట్టుకో. మేడం ఇక్కడే పెట్టింది. నేనేం ఇంటి పట్టుకెళ్ళాను.